డైలీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుత భారతదేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళితే చాలు జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు అనుకునే యాత్ర మహాకుంభమేళా. మరి అలాంటి మహాకుంభమేళా గురించి మనతో మాట్లాడడానికి మన ఆత్మీయ నేస్తం ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో మాకు మహాకుంభమేళా గురించి చెప్తారా సార్? 2025 దేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో మీరు చెప్పినట్లుగా ఇవాళ ఎక్కడ చూసినా అన్ని చోట్ల మంచి ట్రెండింగ్ అంశం ఏది అంటే మహాకుంభ. ఏ నోట విన్నా అదే మాట. ఎక్కడ చూసినా 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి కోటాను కోట్ల హైందవ భక్తులు అందరూ కూడా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. ఒక్కసారి చూడండి భారతదేశ ఆధ్యాత్మిక జీవన విధానం ఎలా ఉంది. ఒక మంచి స్నానానికి, ఒక పవిత్రమైనటువంటి స్నానానికి ఎంతటి విశిష్టత ఉందో. హైందవ మతంలో ప్రకృతి శక్తులను ప్రేమిస్తారు అన్నటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటిది ప్రకృతి మమేకమయ్యి ఆ ప్రకృతి ద్వారా ఉన్నటువంటి ఎన్నో అంశాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేలాగా ఇవాళ మహాకుంభమేళా ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా రాజుల కాలం నుంచి భారతదేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రారంభమవుతూ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి కార్యక్రమం 2025లో జనవరి 13 మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 26 మహాశివరాత్రి అంటే 2 ప్రధానమైనటువంటి పండుగ మధ్య కాలంలో దాదాపు 45 రోజుల కాలం పాటు ఎంతో దేదీప్యమానంగా భారతీయ సంస్కృతిని, భారతీయ హైందవ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ ప్రపంచ పర్యాటకుల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి లక్షలాది మందిని అందరినీ కూడా ఆకర్షిస్తూ దేశంలో అయితే కోటాను కోట్లు, దేశ జనాభాలో దాదాపుగా 40% మంది ప్రజలు వస్తున్నారు అని అంచనా వేస్తున్నారంటే ఇప్పటికే మనం చూసాం స్టార్ట్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే కోట్ల మంది ప్రజలు వెళ్ళి స్నానం ఆచరించి నిజంగా ఎక్కడ ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసినా, ఎలాంటి మాధ్యమాలు తీసుకున్నా ఇవాళ ప్రతి ఒక్కరి నోట కనిపిస్తూ ఉన్నటువంటి అంశం మహాకుంభమేళా. అంతటి మహాకుంభమేళకు వెళ్ళాలన్నటువంటి కోరిక, ఆకాంక్ష ఇవాళ ప్రతిరోజు రాను అసలు మనం వెళ్ళలేకపోతే మళ్ళీ మనం కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ కుంభమేళకి మనం వెళ్తామా వెళ్ళలేమా. ఇవాళ చెప్తూ ఉన్నారు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఇలా చాలా గొప్పమైంది అని చెప్పేసి చాలాగా చెప్తూ ఉన్నారు. కానీ మళ్ళీ 12 సంవత్సరాలు కానీ ఈ మహాకుంభమేళ లాంటి అంశాన్ని మనం చూడలేము. ఇలాంటి దివ్యమైనటువంటి మహాకుంభమేళ కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా హైందవ మతం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉంది. అటువంటి దివ్యమైనటువంటి మహాకుంభమేళకు సంబంధించి ఇవాళ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల నుంచి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దీన్ని ముందస్తుగానే ప్లాన్ చేసి, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మొబైల్లో సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళొచ్చు ఆ వచ్చేటువంటి కాస్ట్కి. అంతటి రేట్స్ పలుకుతూ ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్ కూడా. కానీ ఆర్వి ట్రావెల్స్ 4 రోజుల యాత్రని 40,000 రూపాయల లోపే కల్పించే విధంగా వేలాది మంది భక్తులకి అవకాశం కల్పిస్తూ ఉంది. ప్రతిరోజు మహాకుంభమేళకి టూర్స్ ఆపరేట్ చేసేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ భారతదేశంలో ఆర్వి ట్రావెల్స్ అని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే ముందస్తు ప్రణాళిక, ఎంతమందిని తీసుకువెళ్ళాలి, భోజన వసతులు, అసలు ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించిన 200 మంది సిబ్బంది దీని మీద ఏకాగ్రతతో పనిచేస్తూ ఈ 45 రోజుల కాలం పాటు మహాకుంభమేళలో వీలైనంత ఎక్కువ మందిని మనము స్నానం ఆచరించేలాగా ఆ మహాకుంభమేళ యొక్క దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించే విధంగా ఏర్పాట్లు చేసి ఉంచాం. కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా ఆర్వి ట్రావెల్స్కు ప్రతిరోజు వందలాది కాల్స్ వస్తూ ఉన్నాయి. నేను మీ ద్వారా డైల్ న్యూస్ ప్రేక్షకులకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఆధ్యాత్మిక అభిమానులకి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన భావం ఉన్నటువంటి గొప్పవారందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మహాకుంభమేళకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో చాలా చక్కటి ప్యాకేజీలు. మహాకుంభమేళ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలోని అద్భుతమైనటువంటి ప్రదేశం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ, నైమిషారణ్యం, గయా, అయోధ్య ఈ 4 ప్రదేశాలని కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నా ప్రాంతానికి వెళ్తే చాలు అని భావిస్తూ ఉంటారు.
అటువంటి ప్రదేశంలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఒకసారి మహాకుంభమేళ మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు, ఇటీవల కాలంలో అయోధ్య శ్రీరామ ఆలయం కూడా ప్రారంభమైంది కాబట్టి అయోధ్య చూడొచ్చు, ప్రయాగ చూడొచ్చు, కాశీ చూడొచ్చు, ఇంకా ఓపిక ఉంటే గయా, నైమిషారం లాంటి ప్రదేశాలను కూడా వీక్షించే విధంగా ఎన్నో రకాల ప్యాకేజీలు 3 nights మొదలుకొని 9 nights వరకు చాలా అద్భుతమైనటువంటి ప్యాకేజీలు ఉంచాం. చాలా చక్కటి రిజల్ట్ వస్తూ ఉంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి డైల్ న్యూస్ ద్వారా నేను తెలియజేసేది ఒకటే, అందుబాటులో ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి. చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది. కాబట్టి 2025 మహాకుంభమేళలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారు. కాల్ చేయండి. చక్కటి ప్యాకేజీలని మీకు అందుబాటులోకి వస్తుంది. నా ఆధ్వర్యంలో దాదాపుగా నేనే అక్కడ ఉండి, కాశీపట్టణంలో ఉండి వచ్చేటువంటి ప్రతి భక్తునికి కూడా ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా వీటన్నిటి కూడా పర్యవేక్షిస్తూ వేలాది మందిగా వచ్చేటువంటి కుంభమేళ యాత్రికులకు అందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వడానికి కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. వావ్, నిజంగా చాలా బాగా చెప్పారు సార్. అండ్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా దాంట్లో ఆ మహానదిలో ఒక్కసారి మునిగితే చాలు ఈ జీవితానికి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎలా వెళ్ళాలో ఏంటో తెలియదు. వెళ్తే అసలు మన పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది, అంతమంది కోటాను కోట్ల జనంలో అని అనుకుంటూ ఉంటారు కదా. సో నాకు తెలుసు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు పంపించారంటే అంత హ్యాపీగా వెళ్తారు, అంతే హ్యాపీగా కూడా వాళ్ళు రిటర్న్ అవుతారు అని చెప్పి మరొకసారి అంటే అక్కడ ప్యాకేజెస్ ఎన్ని రోజులు ఉండొచ్చు, అక్కడ మనకి గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఈ మహాకుంభమేళాలో? ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన మ్యాక్సిమం ఎక్కువ శాతం మంది సిబ్బంది, మీరు నమ్మరు, 100కు పైగా సిబ్బంది మహాకుంభమేళ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. కాశీ, అలహాబాద్, అయోధ్య, గయా, పాట్నా అన్ని ప్రాంతాలలో కూడా దాదాపు 150 మంది కిచెన్ టీమ్, 100 మంది ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, గైడ్స్, వీళ్ళందరూ కూడా అనునిత్యం కూడా పర్యవేక్షిస్తూ వచ్చేటువంటి యాత్రికులకి 3 nights మొదలుకొని 40,000 రూపాయల లోపు, ఇవాళ ఫ్లైట్ టికెట్స్ మనం చెక్ చేసుకుంటే 35-40,000 రూపాయల పైన ఫ్లైట్ టికెట్స్ వస్తాయి. ఫ్లైట్ టికెట్స్ అంత రేట్స్ వచ్చినా కూడా ఆర్వీ ట్రావెల్స్ కి ఒక మంచి పేరు ఉంది ఎప్పటి నుంచో. వాళ్ళు ఏ రేట్స్ అయితే ఇస్తారో ఆ రేట్స్ మార్చరు. సంవత్సరం పొడవునా ఒకే రేట్స్ ఇచ్చేటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆ నమ్మకంతోనే మేము ఎక్కడ కూడా ప్రైస్ లో వ్యత్యాసం లేకుండా 40,000 రూపాయలు మొదలుకొని 9 nights ప్యాకేజెస్ వరకు 3 nights 4 nights మొదలుకొని ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా సందేహించాల్సిన పని లేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్, 24 గంటలు ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది అనునిత్యం మీకు అందుబాటులో ఉన్నారు. వందలాదిగా ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయాల్లో కస్టమర్స్ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ప్రొద్దుటూరు, కర్నూలు ఇటువంటి అన్ని ప్రాంతాల్లో ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిట ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్తా ఉంది. ఒక కుంభమేళ మాత్రమే కాదు, 2025ని ఒక ఆధ్యాత్మిక సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మోస్ట్లీ ప్రభుత్వం వారు అనుమతిస్తారు కైలాష్ మానస సరోవర యాత్రకి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా అమర్నాథ్ లాంటి ఎన్నో దివ్యమైనటువంటి యాత్రలకి 2025లో ఆర్వీ ట్రావెల్స్ చాలా పటిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా 150 రకాల ప్యాకేజీలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్నాయి. ఆధ్యాత్మికమైన, ఇంటర్నేషనల్ అయినా, హాలిడే ప్యాకేజెస్ అయినా ఏది కావాలనుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా నిబద్ధత. అందుకే ప్రతి ఒక్కరూ తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వీ ట్రావెల్స్ అని చెప్తూ ఉంటారు. సార్ అండ్ వన్ మోర్ డౌట్ సార్, లైక్ మహాకుంభమేళాలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్లైట్ టికెట్స్తో పాటు ఇంకా మనము అని అన్నారు కదా, ఆ ఫ్లైట్ టికెట్స్తో పాటు ఇంకా మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఆర్వీ టూర్స్? సాధారణంగా ఎనీ ఆర్గనైజేషన్ ఎక్కడ తీసుకున్నా ఇవాళ ఎన్నో రకాల ఆన్లైన్ సంస్థలు వచ్చాయి, ఎన్నో రకాల పేరుగాంచినటువంటి సంస్థలు సైతం ప్యాకేజీ అన్నప్పుడు అసలు ప్యాకేజీ అర్థం ఏంటి అంటే ఫ్లైట్స్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కలిపితేనే ప్యాకేజీ అవుతుంది. కానీ కొన్ని సంస్థలు మీరు ఢిల్లీ వరకు రండి, అక్కడ నుంచి మేము బస్లో అని ఇంకోని ఏర్పాటు చేస్తాం, లేదా కలకత్తా వరకు రండి, అక్కడ నుంచి బస్సులో ఏర్పాటు చేస్తాం, అక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ మీరు పెట్టుకోవాలి, టెంట్స్ మీరు పెట్టుకోవాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము ఇస్తాం, లంచ్ అండ్ డిన్నర్ మీరు, ఇలా అనేక రకాలుగా వాళ్ళ నుంచి మళ్ళీ అడిషనల్ రూపంలో వసూలు చేసిన పరిస్థితి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ ప్యాకేజ్ అయినా చూస్ చేసుకోండి, ఆ ప్యాకేజీలో అన్ని కూడా సమస్తం
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం, వావ్. అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళన్నీ కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక గైడింగ్ వ్యవస్థ ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ఉండడం మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళని పికప్ చేసుకుని శంషాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎక్కడైతే మనం పంపిస్తూ ఉన్నామో ఓకే అక్కడి నుంచి వాళ్ళకు కోఆర్డినేషన్ గా ప్రత్యేకంగా ఒక టీం కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓకే కాబట్టి ఒంటరిగా వచ్చిన వృద్ధులు వచ్చిన వయోవృద్ధులు వచ్చిన ఎవ్వరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ గ్రామీణ స్థాయి నుంచి మెట్రోపాలిటన్ సిటీ వరకు ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలు ఇస్తూ ఉంది. కాబట్టి ఇవాళ చాలా సక్సెస్ఫుల్ గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ప్యాకేజీలు రన్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా ముందస్తుగానే ప్లాన్ చేసి 8 నెలలు, సంవత్సరం రోజులు ముందుగానే 2025లో ఏం జరగబోతూ ఉన్నాయి, ఎలా తీసుకువెళ్ళాలి, ఎంతమంది భక్తులను తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి దర్శనాలు కల్పించాలి, ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా రాకుండా ఒక క్రమ పద్ధతిలో ఎంతో డిసిప్లైన్ గా నిర్ణయాత్మకంగా ఆర్వీ ట్రావెల్స్ ప్యాకేజీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా డైల్ న్యూస్ న్యూస్ ప్రేక్షకుల ద్వారా నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. మళ్ళీ మనకు రావాలి అంటే 12 సంవత్సరాలు ఆగాల్సిందే. ఇంకా వేరే ఏ అవకాశం లేదు. పైగా ఈ సంవత్సరం కుంభమేళా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మికమైన వెళ్తే కానీ మనం మాటలో చెప్పడానికి నేను స్వయంగా వెళ్తూ ఉన్నా మౌని అమావాస్యకి. అంతటి దివ్యమైనటువంటి అంశం మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఎలాంటి ఇంటర్నేషనల్ టూర్స్ కు పోయినా, ఎక్కడికి పోయినా మనకు కలిగేటువంటి ఆ ఫీలింగ్ అనేది నిజంగా అక్కడికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళలేమని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. జనాలు ఎక్కువ, అకామిడేషన్ దొరకదు. ఎందుకంటే ఇవాళ ఆన్లైన్లో చెక్ చేసుకుంటే 25,000, 20,000 రూపాయలు అకామిడేషన్ చూపిస్తూ ఉన్నాయి. మరి ఇంత ఖర్చు పెట్టి వెళ్ళాలని భావిస్తూ ఉంటారు చాలా మంది. అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. మీ ఆత్మీయ నేస్తం ఆర్వీ ట్రావెల్స్ మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎన్నో రకాల ప్యాకేజీలు మీకు విత్ ఫ్లైట్ ప్యాకేజ్, ఏదో ట్రైన్ లో కానీ, బస్ లో కానీ ఇలా కాకుండా విమాన ప్రయాణంతో ప్యాకేజీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, లైక్ ఏ రోజు వరకు మనకి ఈ మహాకుంభమేళాకి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఎంత మంది వరకు ఉంది అది ఒకటి చెప్పండి. సీట్స్ అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే మనం ఇవ్వగలం. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్, ప్రతిరోజు 40 నుంచి 50 సీట్స్ ప్రతిరోజు బుక్ చేస్తాం. ఎస్, చాలా వేగవంతంగా అయిపోతూ ఉన్నాయి. 23వ తారీఖు, 24వ తారీఖు ఫిబ్రవరి వరకు మనకి ఈ సీట్స్ అందుబాటులో ఉన్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రతిరోజు అయిపోతున్నాయి చాలా ఫాస్ట్ గా. ఇంకా కొన్ని సీట్స్ పెంచుతున్నామని చెప్పేసి మా ఉద్యోగస్తులు నాకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీకు కన్వీనియంట్ డేట్స్ లో ప్రతి ఒక్క ప్యాకేజీని మీకు అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తున్నాం. చాలా త్వరితగతిన సీట్స్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది వచ్చేటువంటి కార్యక్రమం, వేలు లక్షలు కూడా కాదు. అంతటి కార్యక్రమంలో మనం పాలు పంచుకోవాలి అంటే మనం కూడా ఒక స్టెప్ త్వరగా వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. సో సూపర్ సార్. సో విన్నారు కదా, మహాకుంభమేళాలో అయ్యో నేను మహాకుంభమేళాకి వెళ్ళలేకపోతున్నానే, మిస్ అయిపోయాను, అసలు టికెట్స్ లేవని. అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు, అటు ట్రైన్లో కానీ ఇటు ఫ్లైట్లో కానీ అసలు ఎక్కడ చూసినా టికెట్స్ లేవు, అన్నీ అయిపోయినాయి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాత్రం, అంటే ఆ సంస్థ మాత్రం మనందరి కోసం ఇంకా ఫిబ్రవరి 23rd వరకు మీకోసం టికెట్స్ని, అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ ఉంది కదా, దాంట్లోనే అన్నీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. సేఫ్గా వెళ్తారు, హ్యాపీగా ఉంటారు అండ్ హ్యాపీ అండ్ సేఫ్గా మళ్ళీ తిరిగి వస్తారు. ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్ని చూసి కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళన్నీ వివరంగా చెప్తారు. మహాకుంభమేళాకి ఇంకా అవకాశం ఉంది మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా. సో తప్పకుండా బుక్ చేసుకోండి.